హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ప్రోమో 2 అయితే చూశానండి. యాక్చువల్‌గా అయితే అందులో ఏమీ లేదా అనుకున్నా గానీ, ఒకటైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే అక్కడున్న జనాలు ఎంతమంది ఉంటారండి? ఓ 35-40 పీపుల్ ఉంటారు. దాంట్లో మీకు హిట్టా, ఫ్లాపా అనేది వాళ్ళెవరు నిర్ణయం తీసుకోవడానికి అసలు? ఆ! దాంట్లో సుమన్ శెట్టికి 100 ఇదే జాకీ పెట్టి లేపి, లేపి, లేపి ఆయన్నేమో ఇది చేస్తున్నారు. ఆయన కన్నా కూడా ఇమ్మాన్యుయల్ అసలు ఆడలేదా? మాట్లాడలేదా? ఇది లేదా? ఆ! ఆయన కన్నా తనూజ ఇంకా ఆడలేదా? ఏం చేయలేదా? నాకైతే అసలు అర్థం కాలేదు. ఆయనేమో 100లో పెట్టేసరికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తనూజకు వచ్చింది కూడా అదే కదా. వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ టాప్ లో ఉన్నారు అనేసరికి వీళ్ళతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి అంటే వాళ్ళకి అగెయిన్స్ట్ గా వెళ్లకుండా డైరెక్ట్ గా అలాగే మాట్లాడుతున్నట్టు అనిపించారు. ఇప్పుడు ఇమాన్యుయల్కి ఇది చూపించినా కూడా ఆయనకు కూడా ఒకటి పొగరు వస్తుంది అనమాట. అసలు సంజన అసలు ఎంత తక్కువ అంటే అసలు నాకు అర్థం కాలేదు. ఆమె ఆడిన ఆట ఏంటి, ఆమె చూపించిన కంటెంట్ ఏంటి, అవేమీ పట్టించుకోకుండా అంత లీస్ట్లో పెట్టేసి ఇదే కరెక్ట్, ఇదే ఆడియన్స్ ఒపీనియన్ అని చెప్పడం అనేది చాలా 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 చెత్తలాగా అనిపించిందండి. అసలు ఆ ప్రక్రియ బాగాలేదు. ఎందుకంటే ఇలాగైతే కనుక డిమోటివేట్ అయిపోతారనమాట. వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ మొత్తం లో అయిపోతుంది. ఎవరెవరు లాస్ట్లో ఉన్నారు ఇప్పుడు భరణి గారు కానీ మరీ లాస్ట్ అసలు ఆయన వచ్చి ఏం మాట్లాడట్లేదా, ఏం చేయట్లేదా, నేను ఇంకెందుకు అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ఆయనకన్నా కూడా రాము రాతోడి వీళ్ళందరూ కూడా పైన ఉన్నారు అన్నట్టుగా పెట్టారనమాట. అసలు నాకైతే అసలు నచ్చలేదు ఆ ప్రక్రియ. అట్లీస్ట్ మీరు బాగున్నారా, బాగా ఆడుతున్నారా లేదా అన్నది చెప్పే బదులు వాళ్ళలో ఉన్న తప్పులు ఏంటో రైస్ చేసినా ఓకే, అదన్నా బాగానే ఉంటుంది. అంటే ఇంకా టాప్ 5కి వెళ్ళడానికి మీరు ఇంత కష్టపడాలి అన్నది ఉంటుంది. కానీ మరీ ఇంకా లో చేసేసి వీళ్ళే టాప్లో ఉన్నారంటే ఇప్పటికే అందరూ ఎవరికి వాళ్ళు సపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి గులాములు అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నా కదా, తనూజాకి ఒక 5 గులాములు, సుమన్ శెట్టికి ఒక 10 మంది గులాములు అలా అయిపోయారనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్, వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. నాకైతే అసలు ఈ ప్రక్రియ నచ్చలేదు. అసలు ఆ ఎపిసోడ్ ఇంకా ట్యాగాలు ఏంటో వీళ్ళంతటికి వీళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న దాన్ని ఏమంటారు పవర్స్ని లాగేసుకోవడం ఏంటో, అది ఇమాన్యుయల్ ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయినా కూడా ఇమాన్యుయల్ని బ్యాడ్ చేసే సిచ్యువేషన్ని కావాలని తీసుకొచ్చారు స్టార్మా అన్నట్టుగా అనిపించింది. బిగ్ బాస్. సో ఇది కావాలని తనని ఇరుకులో పెట్టేసి ఇది చేసినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు లేనిది ఏదో తన సెల్ఫ్ ఇష్యూ, తను ఇది అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకంటే తనూజ విన్నర్ కోసం అన్నట్టుగా అనిపించింది అనమాట.